అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ ఆమ్లెట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఓట్స్ ఆమ్లెట్ అనమాట. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్లా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఒక మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుల్ ఆఫ్ మీల్ అనమాట ఇది. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. పిల్లలకి కాస్త హెల్దీగా వాళ్ళు ఇష్టపడుతూ తినే విధంగా కొంచెం స్పెషల్గా చేయాలి అంటే ఈ విధంగా ఒకసారి ఓట్స్ ఆమ్లెట్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అండ్ ఈ రెసిపీ వెయిట్ మేనేజింగ్ రెసిపీ కింద కూడా బాగా హెల్ప్ అవుతుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిని చిన్న మంట మీదే నిదానంగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. ఈ శనగపిండి మాడిపోకూడదు, లైట్గా వెచ్చబడితే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కాస్త రోస్ట్ చేసుకున్న ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా రోల్డ్ ఓట్స్ అండి. ఈ ఓట్స్ని కూడా సన్నటి సెగ మీద నిదానంగా ఒక 2 to 3 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగు, అలాగే ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా క్యాప్సికమ్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యాబేజ్ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు కూడా వేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత నూనెలో కాస్త మగ్గించుకోవాలి. కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోండి. మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే పిజ్జా మిక్స్ అయినా వేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆప్షనలేనండి. ఈ ఫ్లేవర్ వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసి స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని, రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసేసేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ని అలాగే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా మీరు కారం అయినా యూస్ చేసుకోవచ్చు. వీటిని కూడా వేసి ఒకసారి కలపండి. తర్వాత ఇందులో 7 నుంచి 8 దాకా గుడ్లు తీసుకుని ఇలా బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బీటర్ తీసుకుని బాగా బీట్ చేయండి. నురుగులా రావాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా మనకి ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కాస్త బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఈ బీట్ చేసుకున్న బ్యాటర్లోంచి కొంచెం కొంచెంగా బ్యాటర్ని ప్యాన్లోకి వేసుకుని ఆమ్లెట్స్ కింద వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆమ్లెట్ని రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకి తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఆమ్లెట్స్ని వేసేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా న్యూట్రిషన్ ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా కొంచెం స్పెషల్గా హెల్దీ వేలో చేయాలి అనుకుంటే ఈ ఓట్స్ ఆమ్లెట్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.